హాయ్ అండి, అందరికీ నమస్తే. నాటుకోడి కూర పల్లెటూరు పద్ధతిలో ఎలా తయారు చేయాలో చూద్దాము. మనము పల్లెటూరుల్లో కట్టెల పొయ్యి మీద వండుకుంటూ ఉంటాం కదండి. అదే టేస్ట్ రావాలంటే మనం టౌన్లోన కూడా గ్యాస్ స్టవ్ మీద అలానే టేస్ట్ అయితే వస్తుంది. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ కూర రాగి సంకట్లోకి చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు వీడియోలోకి వెళ్దామా. ముందుగా అయితే అమ్మ ఊరు నుంచి నాటుకోడి చికెన్ని కొంచెం ఫ్రై చేసే పంపించిందండి. ఎందుకంటే 3 నుండి 4 డేస్ మనకి నిల్వ ఉండాలంటే కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం ఫ్రై చేసినట్లయితే మనకి చికెన్ అనేది నిల్వ ఉంటుందన్నమాట. చూశారు కదా, చక్కగా ఆయిల్ వేసి పంపించింది అమ్మ. ఇప్పుడు మరి దీన్ని మనం కూర అయితే వండుకోవచ్చండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర వండుకోవచ్చు, చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని. ఇప్పుడైతే నేను స్టవ్ మీద కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం తగ్గించే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ వేపేటప్పుడు ఆయిల్ వేశారు కదా, అందుకే కొంచెం తగ్గించి వేస్తున్నానండి. ఈ కోడి అయితే గుడ్లకి వచ్చే ముందలైతే వేసేశారు. అలా గుడ్లు పెట్టే ముందు మనము కోడిని వేసామంటే టేస్ట్ అట చాలా బాగుంటుందట. అలానే చాలా టేస్ట్గా ఉందన్నమాట ఈ చికెన్ కర్రీ. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ఆయిల్లో. ఇప్పుడు దీనిలో 5 నుండి 6 ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకోవాలి. కొంచెం గ్రేవీ కావాలనుకున్నప్పుడు మనము ఉల్లిపాయలని కొంచెం ఎక్కువ వేసుకున్నట్లయితే గ్రేవీ వస్తుంది. కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువ ఉల్లిపాయలనే వేసుకున్నానండి. ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఉల్లిపాయలు. నాటుకోడికి ఏంటంటే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది, అలాగే గ్రేవీ కూడా వస్తుంది కదా. ఇందులో ఇప్పుడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఇలా పొడుగ్గా ముక్కల్లాగా తరిగి వేసుకోవాలండి. మా చిన్నప్పుడైతే ఊర్లో కట్టెల పొయ్యి మీద ఉండేవాళ్ళు. టేస్ట్ అయితే సూపర్గా ఉండేదన్నమాట. అలాగే తక్కువ ప్రాసెస్లో చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో ఏ మసాలా ముద్దలు నూరి వేయవలసిన అవసరం అయితే లేదండి. ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట ఇది. ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇందులో ఇప్పుడు 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేపుకోండి. ఏదైనా సరే నాటుకోడి అంత టేస్ట్ ఏది రాదు కదా, టేస్ట్ చాలా బాగుందన్నమాట. ఇప్పుడు మనము ఇలా వేపుకున్న తర్వాత మనం వేపించుకున్న చికెన్ని దీనిలో వేసుకుందామండి. నేను ఆల్రెడీ సగం అయితే చికెన్ వండేసాను. చూశారు కదా ఆయిల్ ఎంత ఉందో. ఆల్రెడీ ఇది 1.5 కేజీ కోడి అనమాట. నేను హాఫ్ వండేసానండి. హాఫ్ యూట్యూబ్ కోసం అయితే వీడియో తీయడానికి అయితే ఉంచాను. ఇలా చక్కగా ఒకసారి కలుపుకొని ఒక 4 నిమిషాల పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. అదే ముద్దరకోవాలనుకోండి కుక్కర్లో వేసుకొని వండుకోవడమేనండి. ఇదైతే కొంచెం లేత కోడి కాబట్టి తక్కువ టైంలో కూర అయితే రెడీ అయిపోతుంది. ఒక 4-5 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే ఆవిరి వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ కూడా దిగి చక్కగా కుక్ అవుతుంది అనమాట. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. చూశారు కదా, ఇందులో గుడ్లు కూడా ఉన్నాయండి. నేను ఇప్పుడు చూపిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ కోడి గుడ్లకు వచ్చేటప్పుడే వేశారు కాబట్టి. చూశారు కదా గుడ్లు. ఇలా గుడ్లకు వచ్చే ముందు మనము కోడిని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి కలుపుకొని దీనిలో కొంచెం పసుపు అయితే నేను వేసుకుంటున్నాను. ఆల్రెడీ వేపేటప్పుడు పసుపు ఒక్కటే వేశారండి. పసుపు వేసి వేపుకోవాలి. వేపేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసి వేపుకుంటే మనకి 3 రోజులు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు. అలాగే మనకి గ్రేవీ ఎక్కువ కావాలన్నప్పుడు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువైతే వేసుకోండి. దీనిలో నేను ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగిన ఒక 3 టమోటాలు కూడా వేసుకొని దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే చక్కగా మగ్గిపోతాయి అన్నమాట ఈ టమోటాలన్నీ. ఇలా మనము మూత పెట్టేసుకుందాము. 2 నిమిషాలు ఉంటే సరిపోద్దండి, మెత్తగా టమోటాలన్నీ మగ్గిపోతాయి కదా. ఇప్పుడు మనము స్పైసెస్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఎక్కువ మసాలా పౌడర్లు ఏమి యూజ్ చేయక్కర్లేదండి. కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీరు.
వేడివేడిగా రాగి సంకటి చేసుకొని దాంతో తింటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనిలో మనం తినేదాన్ని బట్టి కారాన్ని వేసుకోవడమే. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూను చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదండి, చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకొని, అలాగే 1/4 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత మనకి సరిపోయినంతగా ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే మనం వేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేసుకుంటే బాగుండదు, అంత టేస్ట్ రాదనమాట మనకి నాటుకోడి చికెను. ఇలా చక్కగా ఒకసారి కలుపుకొని వాటర్ వేసుకొని మరో 2 నిమిషాల పాటు దగ్గర పడేంత వరకు కుక్ చేసుకున్నామంటే కోడి మాంసం అయితే టేస్టీగా రెడీ అయిపోతుందండి. వాటర్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు వేసుకొని ఇంకో 2-3 నిమిషాల పాటు కనుక కుక్ చేసామంటే చక్కగా దగ్గరికి ఉడికిపోతుంది. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత తీసి అయితే చూద్దాము. చూశారు కదా దగ్గరగా ఎలా ఉడుకుతుందో. అయిపోయిందండి. ఈ మాత్రం వాటర్తో అయితే దించాలి, ఎందుకంటే అన్నంలో కూడా కలుపుకొని తింటే బాగుంటుంది కదా, అందుకు నేనైతే ఈ వాటర్తో దించేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవడమే. చక్కగా ఉడికిపోయాయి ముక్కలు కూడా, ఎందుకంటే లేత కూడండి ఇది. ముదరదనుకోండి, మీరు కుక్కర్లో వేసుకొని ఒక 7-8 విజిల్లు వేసుకున్నట్లయితే ఉడికిపోతుంది. ఇప్పుడు దీనిలో ఉప్పు సాలకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవడమే. నేనైతే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, సరిపోలేదన్నమాట. ఇలా చక్కగా ఒకసారి కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసుకోండి. అయిపోయినట్టేనండి. కూర అయితే చూసారు కదా దగ్గరగా అయిపోయింది. గ్రేవీ అంతా దగ్గర పడింది కదా. ఇలాంటప్పుడే మనం దించేసుకోవడమే స్టవ్ మీద నుంచి పక్కకి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.